హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హారికాస్ హ్యాండ్మేడ్. ఈ వీడియోలో నేను మీకు ఈ లోటస్ హెయిర్ క్లిప్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు నేను ఇక్కడ పేపర్ మీద లోటస్ డిజైన్ అనేది గీసుకున్నాను. ఇది నేను పింట్రెస్ట్లో చూసి గీసుకున్నాను. మీరు కూడా పింట్రెస్ట్లో చాలా డిజైన్స్ అవైలబుల్గా ఉంటాయి, అక్కడి నుంచి మీరు చూసి డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను ఓహెచ్పి షీట్ తీసుకుని ఆ పేపర్ని కింద ప్లేస్ చేశాను అనమాట. ఇప్పుడు ఓహెచ్పి షీట్ మీద మనం ఈ జర్దోసి అనేది స్టిక్ చేస్తాము. ఈ ఓహెచ్పి షీట్ని ఆ పేపర్కి మనం స్టిక్ చేసుకోవచ్చండి. ప్లాస్టర్ వేసి మీరు కదిలిపోకుండా స్టిక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే గ్లూ రాసేసి దీనిపైన నేను జర్దోసి అనేది స్టిక్ చేస్తున్నాను. ఈ జర్దోసిని నేను కొంచెం సాగదీసానండి, కొంచెం లూజ్ అవ్వడానికి. మరి అలా అని మరీ ఎక్కువ ఎక్స్టెండ్ చేయకూడదు దాన్ని. కొంచెం మీరు ఇట్లా అంటే అది సాగుతుంది, అప్పుడు దాన్ని మీరు ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు అనమాట. అయితే గ్లూ రాసిన వెంటనే మీరు జర్దోసి స్టిక్ చేయకండి. గ్లూ రాసిన ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ అది డ్రై అయ్యాకే మీరు స్టిక్ చేయండి. అప్పుడు ఈజీగా అటు ఇటు కదిలిపోకుండా మీరు గ్లూ పెట్టిన చోటే కరెక్ట్గా స్టిక్ అవుతుంది అనమాట. అట్లా మొత్తం ఫ్లవర్ మొత్తం బార్డర్స్ అన్నీ జర్దోసితో మీరు వీడియోలో చూపిస్తున్నట్టు స్టిక్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ పేపర్ పెట్టుకొని మళ్ళీ గ్లూ అప్లై చేస్తున్నాను. నేనైతే ఒక 3 లీవ్స్కి అయితే గ్లూ అప్లై చేస్తున్నాను. ఎందుకంటే మొత్తం ఒకేసారి అప్లై చేశారనుకోండి, మీరు ఒక 2 లీవ్స్ స్టిక్ చేసేసరికి మిగతాదంతా డ్రై అయిపోతుంది అనమాట. అందుకని మీరు ఒక 3 లీవ్స్ ఆర్ 4 లీవ్స్ పెట్టుకొని అప్పుడు మీరు స్లోగా స్టిక్ చేసుకుంటూ రావచ్చు. మీకు కొంచెం టైం ఉంటుంది, లేదంటే కంగారుగా స్టిక్ చేసుకోవాల్సి వస్తుంది. అది డ్రై అయిపోయాక స్టిక్ అవ్వదు కూడా. ఇది నేను ఇక్కడ టూత్ పిక్తో అడ్జస్ట్ చేసుకుంటున్నాను, చూసారా? ఇక్కడ షేప్ సరిగ్గా లేదు లీఫ్ది. అందుకని నేను ఏం చేశానంటే టూత్ పిక్ తీసుకొని దాన్ని అట్లా పట్టుకుని ఒక 5 సెకండ్స్ అట్లా ఉంటే అది అట్లా ఉండిపోతుంది. సో మీకు ఆ లీఫ్ షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇదే ప్రాసెస్ మీరు ఫ్లవర్ మొత్తం స్టిక్ చేసేసుకోవాలి. స్టిక్ చేసిన వెంటనే మీరు పైన స్టోన్స్ అవి అంటించొద్దు, ఎందుకంటే దీనికి 5 అవర్స్ అన్న డ్రైయింగ్ టైం ఉండాలి, లేకపోతే డిజైన్ మొత్తం చెడిపోతుంది. సో మొత్తం స్టిక్ చేసిన తర్వాత ఒక 5 అవర్స్ అన్న మీరు దాన్ని అట్లా వదిలేయండి. వదిలేసిన తర్వాత మనం స్టోన్ స్టిక్ చేసుకోవాలి. నేనైతే లోటస్ చేస్తున్నాను కదా, ఇక్కడ సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు బటర్ఫ్లైస్ చేసుకోవచ్చు, రోజెస్, పీకాక్, బర్డ్స్, ఏ డిజైన్ కావాలన్నా మీరు చేసుకోవచ్చు అనమాట. పింట్రెస్ట్లో మీకు ఏ డిజైన్ అయినా అవైలబుల్గా ఉంటుంది. ఇది డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టోన్ స్టిక్ చేసుకుందాము. ఇక్కడ నేనైతే స్టోన్ లైన్ వాడుతున్నాను. ఈ స్టోన్ లైన్ ఫస్ట్ మీరు గ్లూ అప్లై చేసుకొని ఎంత కావాలో అంత కట్ చేసుకుని నేను ఆ ఫస్ట్ పెటల్కి పెడుతున్నాను అనమాట. సేమ్ అదేవిధంగా రెండో వైపు కూడా స్టిక్ చేస్తాను. నేనైతే ఈ స్టోన్ లైన్ ఒక 3 పెటల్స్కి మాత్రమే పెడుతున్నాను, అన్నిటికీ పెట్టట్లేదు. ఆ పెటల్స్కి కావాల్సిన సైజ్ చూసుకొని కట్ చేసుకొని తర్వాత గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేసుకోవడమే. ఈ స్టోన్ లైన్లో అయితే చాలా కలర్స్ ఉంటాయి. నేనైతే ఇక్కడ వైట్ వాడుతున్నాను. మీకు ఏ కలర్లో కావాలన్నా మీరు చేసుకోవచ్చు. అండ్ ఇంకొక పెటల్కి కూడా గ్లూ అప్లై చేసుకొని దాన్ని స్టిక్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే నేను ఫ్యాబ్రిక్ గ్లూవే వాడుతున్నానండి. ఈ స్టోన్స్ అన్నీ స్టిక్ చేసుకోవడానికి అయితే నేను ఫ్యాబ్రిక్ గ్లూవే వాడుతున్నాను, ఎందుకంటే నాకు ఇదే కొంచెం కంఫర్టబుల్గా అనిపించింది. B7000 గ్లూ కూడా మీరు వాడుకోవచ్చు, కానీ అది మనం 3D ఫ్లవర్ చేస్తున్నాం కదా, సో ఒక్కొక్క స్టోన్ పైన ఒక్కొక్కటి స్టిక్ చేసుకోవాలన్నమాట. ఆ పెట్టే దాంట్లో నాకు కొంచెం డిఫికల్టీగా అనిపించింది అనమాట. అందుకని నేనైతే ఈ గ్లూ యూస్ చేస్తున్నాను, ఫ్యాబ్రిక్ గ్లూ. నేను కుందన్స్ ఎలా ప్లేస్ చేస్తున్నానో చూసారు కదా. యూ షేప్ అనేది కిందకి రావాలి, పైకేమో అది కోణంలో ఉంది కదా, అది పైకి రావాలన్నమాట. ఫస్ట్ ఒక కుందన్ పెట్టి దానికి ఎడ్జ్లో గ్లూ రాసుకొని దానిపైన మళ్ళీ ఇంకొక కుందన్, అంటే దానికి కొంచెం నుంచి పైకి పెట్టాలన్నమాట. అది సపోర్ట్ ఉంటుంది కింద, దానిపైన మళ్ళీ ఇంకొకటి, అట్లా ఒక్కొక్క స్టోన్కి గ్లూ అప్లై చేసుకుంటూ మీరు అన్ని స్టోన్స్ ఒకదాని మీద ఒకటి స్టిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు టూత్ పిక్ యూస్ చేసుకొని కొంచెం ఆ స్టోన్స్ని కదుపుకోవడానికి మీరు టూత్ పిక్ని యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను లాస్ట్ది కొంచెం అటు ఇటు అయింది, సో దాన్ని కదిపి నీట్గా ప్లేస్ చేసుకున్నాను. అండ్ కుందన్స్ డైరెక్షన్ కూడా మీకు ఎటు కావాలన్నా అటు పెట్టుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్ మొత్తం అన్ని పెటల్స్కి
మీరు చేయాలన్నమాట. ఒకదాని మీద ఒకటి గ్లూ రాసుకొని సేమ్ ఇదే ప్రాసెస్ కాబట్టి నేను ఇక్కడ వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతానండి. మీకు ఎవరికైనా కావాలంటే మీరు స్లో చేసుకొని చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ మధ్యలో 2 పెటల్స్ వదిలేసాను కదా, ఇక్కడైతే గ్లూ అప్లై చేసుకొని గ్లాస్ బీడ్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. జస్ట్ పైనుంచి అలా వేస్తున్నాను అనమాట. మీరు లాస్ట్లో అన్ని టూత్పిక్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు గ్యాప్స్ లేకుండా. ఇక్కడ చూసారు కదా, టూత్పిక్తో అడ్జస్ట్ చేసుకొని ఇంకా గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్లో మళ్ళీ గ్లాస్ బీడ్స్ తీసుకొని ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు కింద పెటల్కి అయితే గ్రీన్ యూస్ చేస్తే బాగుంటుంది, కానీ నా దగ్గర డార్క్ గ్రీన్ లేదనమాట. సో నేను కొంచెం లైట్ బ్లూలో ఏదో ఉంటే అది యూస్ చేస్తున్నాను, ఆ స్టోన్స్ అనేది. ఇక్కడ కూడా సేమ్ అట్లానే ఫిల్ చేసుకోండి. ఇదైతే ఖచ్చితంగా 12 అవర్స్ అనేది డ్రై చేయాలన్నమాట మీరు. ఇప్పుడు ఈ వైట్గా కనిపిస్తుంది కదా గ్లూ, అదంతా మీకు ట్రాన్స్పరెంట్ అయిపోయి మీకు ఏం కనిపించదు. సేమ్ నేను ఇట్లానే ఇంకొకటి చేసుకున్నాను. ఇదైతే డ్రై అయిపోయింది, చూసారు కదా, మీకు అసలు ఏం కనిపించదు, బాగా స్ట్రాంగ్గా స్టిక్ అయిపోతాయి అన్నీ.
నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడైతే మనం కట్ చేసుకుందాం. నీట్గా ఎడ్జెస్ అయితే కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్క చోట బ్రేక్ అయినా మీకు జర్దోసి అనేది ఊడిపోతుంది. సో ఎడ్జెస్లోకి ఈ సిజర్స్ అయితే వాడండి. ఈ సిజర్స్ అయితే నీట్గా ఎడ్జెస్లోకి వెళ్ళి నీట్గా కట్ అవుతుంది. అదే నార్మల్ సిజర్స్ అయితే అవి కట్ అవ్వదన్నమాట. ఇవైతే మీకు లోకల్ స్టోర్స్లో ఎక్కడైనా దొరుకుతుంది. జస్ట్ 20-30 రూపీస్ ఉంటుంది అంతే. ఒకవేళ ఇట్లా కట్ చేసుకోవడం మీకు డిఫికల్ట్గా ఉంటే మీరు అగరబత్తి స్టిక్ ఉంటుంది కదా, దాన్ని వెలిగించుకొని ఈ షీట్ని కాల్చుకోవాలన్నమాట. ఆ ప్రాసెస్ కూడా నేను ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. మీరు ఎడ్జెస్లో కాల్చుకుంటే వచ్చేస్తుంది, ఆ షీట్ అంతా కరిగిపోతుంది అన్నమాట. కాకపోతే కొంచెం బ్లాక్గా ఉంటుంది. ఆ ఫినిషింగ్ అయితే నాకు నచ్చక నేనైతే ఇట్లా కట్టింగే చేసుకుంటున్నాను ప్రతిదీ. నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాల్ చైన్ అయితే యాడ్ చేద్దాము. దీనికి నేనైతే 2 ఐ పిన్స్ తీసుకుంటున్నాను. 2 ఐ పిన్స్ తీసుకొని వాటిని కట్ చేసుకుంటున్నాను. కొంచెం చిన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని గ్లూ రాసుకొని మనం ఈ ఐ పిన్స్ అనేది స్టిక్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఐ పిన్స్ని కొంచెం ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే తర్వాత మనం అందులో బాల్ చైన్ అనేది అటాచ్ చేయాలి కదా. సో ముందే నేను వాటిని ఓపెన్ చేసేసి స్టిక్ చేసేసుకుంటున్నాను. ఈ ఐ పిన్స్ పెట్టిన తర్వాత మళ్ళీ పైన కొంచెం గ్లూ అప్లై చేస్తున్నాను. అప్పుడైతే అవి స్ట్రాంగ్గా ఉంటాయి, ఊడిపోకుండా. బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకోవడానికి ఎలిగేటర్ క్లిప్ అయితే తీసుకున్నాను. తీసుకొని గ్లూ అప్లై చేసుకొని మీరు ఫ్లవర్కి బ్యాక్ సైడ్ స్టిక్ చేసేయడమే. ఒకవేళ ఇది లేకపోతే చిన్న సెంటర్ హెయిర్ క్లిప్స్ ఉంటాయి, అవైనా మీరు అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ పెరల్ బాల్ చైన్ తీసుకొని నేను చూసుకుంటున్నాను అనమాట ఎంత సైజ్ అయితే సరిపోతుందో. బాల్స్ని కౌంట్ చేసుకొని నేను అక్కడికి కట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను 2 లేయర్స్ అయితే పెడుతున్నాను అనమాట పెరల్ చైన్ అనేది. కట్ చేసుకొని ఇది కొంచెం పెద్దగా ఉంటుంది కదా, దీని నెక్స్ట్ది కొంచెం చిన్నగా, అది కూడా కొంచెం సైజ్ చూసుకొని దానికన్నా చిన్నది తీసుకొని కట్ చేసుకోండి. నేనైతే 2 లేయర్సే వాడుతున్నాను, మీరు 3 లేయర్స్ కూడా వాడచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ది అయితే పెద్దగా ఉంది, దాని పైన చిన్నది పెట్టాను. ఇట్లానే మీరు దీనికి జంప్ రింగ్స్కి ఇక్కడ రింగ్స్ ఉన్నాయి కదా, ఐ పిన్స్కి మీరు వీటిని వేసుకోవాలి. ఫస్ట్ అయితే చిన్నది వేసాను, తర్వాత పెద్దది. ఇప్పుడు ఈ ఐ పిన్స్ని క్లోజ్ చేసేస్తున్నాను. మీరు బాగా డ్రై అయిన తర్వాతే ఈ ఐ పిన్స్ని క్లోజ్ చేయండి, లేకపోతే అది ఊడిపోతాయి అన్నమాట. ఇప్పుడు రెండో వైపు కూడా ఈ చైన్ అనేది వేసుకొని దీన్ని టైట్ చేసుకుంటున్నాను, సో దట్ ఊడిపోకుండా ఉంటాయి అవి. అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అండ్ ఎవరికైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే నేను పైన ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను ఇంకొక ఫ్లవర్ కూడా చేశాను కదా, దీనికైతే నేను పెరల్ చైన్స్ పెట్టలేదు, జస్ట్ ఇట్లానే డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.